నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని మన ఊరు సేవా సమితి 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజ సేవ లక్ష్యంగా తాము సంపాదించిన దాని నుండి 7 సంవత్సరాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సమితి మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. కార్యక్రమంలో పలువురు పేద మహిళలకు ఉచితంగా చీరలు అందజేసి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు. సందర్భంగా సమితి చైర్మన్ శ్రీలం శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలో అవసరమైన వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సేవ చేయడానికి పెద్ద సంపద అవసరం లేదు, మంచి మనసుంటే చాలు అని పేర్కొన్నారు. కడప సూపరింటెండెంట్ రాజశేఖర్, పెండ్లిమరి ఎస్ఐ తులసినాథ్ ప్రసాద్ పలువురు సమితి సభ్యులను అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. మన ఊరు సేవా సమితి శ్రీను గారు అదేవిధంగా వారి యొక్క సభ్యులు కూడా 6 వసంతాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. నేను కమలాపురం మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న టైంలో కరోనా మహమ్మారి అతి ఎక్కువగా అక్కడ విజృంభిస్తూ ఉన్న టైంలో ఈ మన ఊరు సేవా సమితి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పీపీ కిట్లను ధరించి చాలామందికి సేవ చేయడం జరిగింది. కొంతమంది చనిపోయి వారి యొక్క దహన సంస్కారాలు చేయాలన్నా కూడా ఆ టైంలో చాలామంది ముందుకు రాకపోతే ఈ సేవా సమితి ద్వారా వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా అనంగా పెట్టి దాదాపుగా చాలా వరకు వాటిని ఆ దహన సంస్కారాలు కానీ ఆ టైంలో కరోనాకు సంబంధించినటువంటి చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో వాళ్ళ యొక్క టీం అందరూ కూడా పాల్గొని మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ టైంలోనే చాలా హోటల్స్ కానీ ఇలాంటివి ఉండేవి కావు. ఆ టైంలో వీళ్ళు మంచిగా వాళ్ళకు ఫుడ్ ప్యాకెట్స్ అనేవి తయారు చేసి అన్నదానం అనేది చేయడం జరిగింది. వికలాంగులు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు వీళ్ళ టీం ద్వారా చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయల అమౌంట్ సంపాదించుకోగలుగుతారు, కానీ మనుషుల యొక్క ఆప్యాయతను సంపాదించుకున్నటువంటి ఈ మన ఊరు సేవా సమితి ఇంకా కూడా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు అనేటివి జరిపి వారు ఇదే విధంగా కొనసాగించి ప్రతి ఒక్కరికి సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడతారని చెప్పి వారు సేవ ద్వారా అందరికీ చేరువవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ యొక్క టీంకు మా శ్రీనుకు అయితేనేమి అదేవిధంగా వాళ్ళ యొక్క సభ్యులకైతేనేమి వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఊరి సేవా సమితి 6 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మన ఊరి సేవా సమితిలో వ్యవస్థాపకుడైన శ్రీనివాసులు గారు మరియు వారి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వీరు చేసిన మంచి కార్యక్రమాల్లో ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చాలామందికి అండగా నిలిచి అనాథ శవాలని మరియు వారికి చాలామందికి ఆకలి తీర్చి చాలా మంచి పనులు చేశారు. అలాగే మున్ముందు కూడా వీరు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు మన ఊరు సేవా సమితి 6 వసంతాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో మాకు సహకరించినటువంటి అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి మా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాజంలో మేము సంపాదించిన సొమ్ములో నుండి, మా కష్టాతీతం నుండి కనీసం మా వంతు సహాయం చేయాలని మా కష్టాతీతంలో నుండి కొంత సహాయం చేయడానికి నిర్ణయించుకొని మా సభ్యులందరూ కలిసి మేము ఈ విధంగా చేస్తున్నాం. మరి ఒకసారి మా సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.